హలో పిల్లలు, ఇప్పుడు మనము భాగాహారపు ఇంకొన్ని ఉదాహరణలను చూద్దాం. జగన్ ఒక రైతు. తను వ్యవసాయం చేయడం కోసము కొంత పొలాన్ని కొన్నాడు. బాగా కష్టపడి వ్యవసాయం చేశాడు. అప్పుడు గోధుమలు బాగా పండాయి. అయితే ఇప్పుడు ఆ గోధుమలని తను బస్తాలలో నింపాలనుకుంటున్నాడు. అయితే తను 15 కేజీల ఒక్కో బస్తాన్ని చేద్దామనుకున్నాడు. అయితే మొత్తం ఎన్ని కేజీల గోధుమలయ్యాయి? 525 కేజీల గోధుమలయ్యాయి. మరి ఎన్ని బస్తాలు కావాలి? మొత్తం 525 కేజీల గోధుమలకి 15 కేజీల బస్తాలు ఎన్ని కావాలి మనకు? చూద్దామా మరి? ఇప్పుడు మనం ఏం చేయాలంటే 525ని 15తో భాగాహారం చేయాలి. అయితే ఇప్పుడు మనం భాగాహారం మొదలు పెడదామా? 525ని 2 బ్రాకెట్ల మధ్యన రాసి 15ను ఎడమవైపు ఉన్న బ్రాకెట్ ముందు రాయాలి. మనం ఇప్పుడు 2 అంకెల సంఖ్యతో భాగాహారం చేస్తున్నాము కాబట్టి మనము మొదలు 2 అంకెలను తీసుకోవాలి. అనగా 525లో మొదటి 2 అంకెలనగా ఎంత? 52. అయితే ఇప్పుడు 15వ ఎక్కంలో 52 ఎప్పుడు వస్తుంది? 1 15ల 15, 2 15ల 30, 3 15ల 45, 4 15ల 60. 60 52 కన్నా పెద్దది కాబట్టి మనము 3 15ల 45ని తీసుకుందాం. ఇప్పుడు మనం 3ని కుడివైపు ఉన్న బ్రాకెట్ పక్కన రాసి 45ని 52 కింద రాయాలి. ఇప్పుడు మనము 52 నుండి 45ని తీసివేయాలి. మనకి ఎంత వస్తుంది? 7. ఇప్పుడు మనము 7 పక్కన 525లో 3వ అంకె అయిన 5 మిగిలింది కదా, దాన్ని మనము 7 పక్కన రాసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుంది? 75. ఇప్పుడు మనము 75ని 15తో భాగాహారం చేయాలి. అయితే 75 15వ ఎక్కంలో ఎప్పుడొస్తుంది? 1 15ల 15, 2 15ల 30, 3 15ల 45, 4 15ల 60, 5 15ల 75. అనగా 5 15ల 75 అనగా 5ని మనము కుడివైపు బ్రాకెట్ పక్కన 3 రాసామే, దాని పక్కన 5ని రాయాలి. మరియు 75ను 75 కింద రాయాలి. ఇప్పుడు 75 మైనస్ 75 ఎంత అవుతుంది? 0. అనగా మొత్తం ఎన్ని బస్తాలు కావాలి? 35 బస్తాలు. 525 కేజీల గోధుమలను మొత్తం 35 బస్తాలుగా ఒక్కో బస్తా 15 కేజీలది చేయవచ్చు. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు మనము ఇంకో ఉదాహరణ చూద్దాం. అమన్ వాళ్ళ వీధి చాలా మురికిగా ఉండేది. ఎందుకంటే అక్కడ చెత్తబుట్టలే లేవు. గత సంవత్సరంలో వర్షం పడినప్పుడు చెత్త అంతా వీధుల్లో అలానే ఉండడం వల్ల అక్కడన్నీ దోమలన్నీ వచ్చేసి అందరికీ డెంగ్యూ, మలేరియా వ్యాధులు రావడం మొదలయ్యాయి. అప్పుడు వీధిలో వాళ్లంతా కలిసి ఆ వీధిలో ఒక్కో ఇంటికి ఒక్కో చెత్తబుట్ట పెట్టాలనుకున్నారు. అయితే 18 ఇళ్లకు చెత్తబుట్టలు పెట్టడానికి అయ్యే ఖర్చు 1050. అలాంటప్పుడు ఒక్కొక్క ఇంటి వాళ్ళు ఎన్ని డబ్బులు ఇవ్వాలి? అది మనం ఎలా తెలుసుకోవాలి అని అంటే 1050ని 18తో భాగాహారం చేయాలి. అయితే మొదలు మనము 1050ని 2 బ్రాకెట్ల మధ్యన రాసి 18ని ఎడమవైపు ఉన్న బ్రాకెట్ కన్నా ముందు రాయాలి. మొదలు మనము 1050లో 2 అంకెలను తీసుకుందాం. ఎంతవుతుంది? 10. కానీ ఇక్కడ 10 18 కన్నా చిన్న అంకె.
కాబట్టి మనము 1050లో 3 అంకెలను తీసుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది? 105. అయితే ఇప్పుడు మనము 105ని 18తో భాగాహారం చెయ్యాలి. 105 18వ ఎక్కంలో ఎప్పుడొస్తుందో చూద్దామా? 1 18ల 18, 2 18ల 36, 3 18ల 54, 4 18ల 72, 5 18ల 90, 6 18ల 108. అయితే 108 105 కన్నా పెద్దది. కాబట్టి మనము 5 18ల 90 తీసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? 5ని కుడివైపు ఉన్న బ్రాకెట్ పక్కన రాసి 90ని 105 కింద రాయాలి. ఇప్పుడు మనము 105 నుంచి 90ని తీసివేస్తే ఎంత మిగులుతుంది? 15. ఇప్పుడు మనము 1050లో మిగిలిన సున్నాని కింద 15 పక్కన రాయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 150. ఇప్పుడు మనము 150ని 18తో భాగాహారం చేయాలి. అయితే 150 ఎప్పుడొస్తుంది? ఇప్పటి వరకు మనం చూసాం కదా. 1 18ల 18, 2 18ల 36, 3 18ల 54, 4 18ల 72, 5 18ల 90, 6 18ల 108, 7 18ల 126, 8 18ల 144 మరియు 9 18ల 162. అయితే 162 150 కన్నా పెద్దది కాబట్టి మనము 8 18ల 144ని ఉపయోగించుకోవాలి. అనగా మనం 8ని కుడివైపు ఉన్న బ్రాకెట్ పక్కన 5 రాశామే, దాని పక్కన 8ని రాసి 150 కింద 144ని రాయాలి. ఇప్పుడు మనము 150 నుండి 144ని తీసివేస్తే ఎంత మిగులుతుంది? 6. దీనిలో 1050 విభాజకము, 18 భాజకము, 58 భాగఫలము మరియు 6 శేషము. అర్థమైందా పిల్లలు? అయితే ఇప్పుడు ఒక్కొక్క ఇంటి వాళ్ళు ఎన్ని డబ్బులను ఇవ్వాలి? 58 రూపాయలను ఇవ్వాలి. ఒక్క ఇంటి వాళ్ళు మాత్రము 6 రూపాయలను అదనంగా ఇవ్వాలి. అర్థమైందా పిల్లలు? ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.